ఛానల్. సో ఇవాళ బ్లాగ్ మీకు ఏంటో అర్థమైపోయింది కదా. ఎస్, చాలా రోజుల తర్వాత అన్‌ప్లాన్డ్ గా బయటికి వెళ్తున్నాం. లైక్ ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో వీకెండ్ వచ్చింది, కొంచెం ఏదన్నా షాపింగ్ అన్నట్టు అడిగితే శివ నన్ను తిడుతున్నాడు. కొంచెమైనా బుర్ర ఉందా? మొన్నే కదా బ్యాంకాక్ నుంచి అంత షాపింగ్ చేశానా. ఇవాళ సాటర్డే బయటికి వెళ్దామని ఎవరు చెప్పారు? సరే అయితే ఎక్కడికి వద్దు, క్యాన్సిల్. మార్నింగ్ ఒక చిన్న మీటింగ్ ఉంటే హరిని వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అటెండ్ అయ్యి బుక్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ హరినికి సెకండ్ క్లాస్ సిలబస్ ఒక 1 month ఉంటుంది స్కూల్ మండే నుంచి. సో ఇది సాటర్డే కాబట్టి బయటికి తీసుకెళ్ళి అడుగుతున్నాను. ఏం చేద్దాం బయటికి వెళ్ళి? షాపింగ్ అంట, అది జస్ట్ నామకే వాస్తే కానీ. గేమ్సా? నీకేం చెప్తా నేను, గేమ్స్ ఎప్పుడు కూడా వీకెండ్స్ అడగొద్దని చెప్తాను కదా. సరే తాగే వాళ్ళు కూడా ఇంత నటించరు. సో ఎస్, సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సేపు ఫ్యాన్ ఆపితే కూడా హ్యాపీ సమ్మర్. సమ్మర్ని ఎవరు హ్యాపీ సమ్మర్ అని అన్నరే. బిఫోర్ ప్రెగ్నెన్సీ సమ్మర్ వచ్చేసింది అని అంటే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, అంటే ఇవాళ షూట్ క్యాన్సిల్ అవ్వాలి అని. ఎందుకంటే సమ్మర్లోనే మాకు ఎక్కువ అవుట్డోర్ షూట్ పెడతారు, ఎక్స్టీరియర్ షూట్స్. దానివల్ల అసలు బాడీ అంతా కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఎలాగో నేను రెగ్యులర్గా మిల్క్, జ్యూసెస్, ప్రోటీన్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి కాబట్టి ఇందులో భాగంగానే డైలీ ఒక జ్యూస్ ఏదో ఒక టైంలో తీసుకోవాల్సి వస్తుంది. అండ్ హరినికి ఇస్తే మాత్రం తాగదు, యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు మీ ముందే నేను తాపుతాను, ఎంత తాగుతుందో చూద్దాము. సరే ముందెళ్ళి ఏం జ్యూస్ చేసుకుందాం? మనమే చేసుకుందాం పద. ఇవాళ ఏం చేసుకుందాం? ఏ జ్యూస్? అదే తాగకపోతే గుద్దుతా. సరే చేసుకొని తాగేసి వెళ్ళిపోదామా? రెడీ అయ్యి. ముందుగా వాటర్ మెలన్ కట్ చేసేద్దాం. సమ్మర్లో కాబట్టి మనకి చాలా ఎక్కువగా దొరికేస్తూ ఉంటుంది. ఏంటి 4 అంటే 4 చేసి అయిపోయింది అనుకో. సరే అయిపోయింది. దీన్ని ఇట్లా మనం ఇప్పుడు గ్లాస్ లో పిసికేసుకొని తాగేయాలి. లేదమ్మా, మిక్సీలో చేసుకోవాలమ్మా. మిక్సీ పాడైంది కదా నాన్న. అమ్మా మన దగ్గర ఎగారో మిక్సీ ఉందమ్మా, చూసావా? కమ్ లెట్స్ గో. సో ముందుగా వాటర్ మెలన్, మింట్ లీవ్స్, హాఫ్ లైమ్, కొంచెం ఐస్ తీసుకున్నాను అండ్ కొంచెం షుగర్. సో ఎస్, మేము కొత్తగా ఎగారో మిక్సీ తీసుకున్నాము. ఇది 900 watts హెవీ డ్యూటీ మిక్సీ అనమాట. 100% ప్యూర్ కాపర్ వైర్తో చేసింది అండ్ అలాగే కమర్షియల్ మోటార్ ఉంది ఇందులో. సో కాపర్ వైర్తో ఉంది అని అంటే మనం తీసుకుంటే మనకి లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది అనమాట మిక్సీ లైఫ్. సో అందుకే ఇది కొత్తగా తెప్పించుకున్నాము. అండ్ దీంతో పాటు మనకి ఇలా 3 jars ఉంటాయి. ఇలా స్మాల్ జార్లో మనము కోకోనట్, గరం మసాలా, చట్నీస్, స్మాల్ అమౌంట్ ఆఫ్ పేస్ట్ అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి పెద్ద జార్. సో మనం ఏదైనా హెవీగా చేసుకోవాలి, ఎక్కువగా గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే సో అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనము. ఈ జార్కి అన్నిటికీ కూడా మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా మూతలు ఇచ్చేసారనమాట, యాజ్ యూ కెన్ సీ. సో దట్ మనము లోపల గ్రైండ్ చేసేది క్లియర్గా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనము అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన వాటర్ కూడా మనం ఈజీగా రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మనం ఈజీగా ఇట్లా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఈ జార్లో బ్లేడ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ బ్లేడ్స్ అనమాట, చాలా ఫాస్ట్గా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. అండ్ కిచెన్లో మనకి కుకింగ్ టైం అన్నది కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి మీడియం సైజ్ది నేను తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్ వేసేద్దాము. అలాగే కొంచెం మింట్ అండ్ అలాగనే కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా అండ్ హాఫ్ లైమ్. షుగర్ ఎక్కువ అయ్యాను కానీ కొంచెం సాల్ట్. సో ఈ మిక్సీ జార్స్ అన్ని కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూడొచ్చు మనకి ఇలా 3 speed సెట్టింగ్స్ ఉంటాయి, లో, మీడియం అండ్ అలాగే హైట్. ఇవి కాకుండా ఇది వచ్చేసి విప్ అన్నమాట. పలుగ్గా పొళ్ళు ఇష్టపడే వాళ్ళు లేదా పేస్ట్ని కొంచెం మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం పలుగ్గా ఇష్టపడే వాళ్ళు ఈ విప్ అని నొక్కితే చాలు
అది మనకు కావాల్సినట్టు చేసిస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా ఇట్లా నొక్కితే అది మనకి పల్కుగా చేసిస్తుంది. సో ఇప్పుడైతే నేను జ్యూస్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ లో మోడ్లోనే నాకు జ్యూస్ అన్నది రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మీ ఇంట్లో ఉండే మిక్సీస్ అన్నిటికీ ఉండేటట్టు కాకుండా ఇది హెవీ డ్యూటీ మిక్సీ కాబట్టి ఈ స్పిన్ ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానివల్ల మనము ఎంత హెవీగా లైక్ మిక్సీలో మనం గ్రైండ్ చేయాలనుకుంటే కూడా ఈజీగా చేస్తుంది. అండ్ దీనికి యాంటీ స్కిడ్ రబ్బర్ ఉండడం వల్ల అండ్ ఇది ఏబిఎస్ బాడీ ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కువ కూడా కదలదు. అండ్ స్టోరేజ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. సింగిల్ బాడీ కాబట్టి మనం దీన్ని ఈజీగా ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు, ప్లేస్ చేయొచ్చు. దీంట్లో బెస్ట్ క్వాలిటీ ఏంటి అని అంటే మనకి 2 years వారంటీతో వచ్చింది కాబట్టి 2 yearsలో మనకి ఎలాంటి డ్యామేజ్ జరిగినా కూడా మనం దీన్ని రీప్లేస్ అన్నది చేసుకోవచ్చు. అండ్ కొంతమంది జింజర్ కూడా వేసుకుంటారు, అది ఆప్షనల్, ఇట్స్ అప్ టు అస్. సో యాక్చువల్లీ ఎప్పుడు జ్యూస్ నేనే చేసిస్తాను. ఇలాంటి యాక్టివిటీస్లో మనం కిడ్స్ని ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి తాగాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు జ్యూస్ తాగే ముందు మీరు కూడా ఈ మిక్సీని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. డెఫినెట్లీ ట్రై చేసి నాకు చెప్పండి రివ్యూని ఎలా ఉందో. దొంగ యమ్మీ. ఎస్. సో నేను జ్యూస్తో పాటు వాటర్ మెలన్ పీసెస్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఇలా వాళ్ళ కలర్ఫుల్గా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు తాగుతారు, తింటారు. అందుకే నేను కొన్ని యాక్టివిటీస్లో హనీని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అండ్ చాలామంది పాప స్కూల్కి వెళ్ళట్లేదా అట్లాంటివి అడుగుతూ ఉంటారు. దానికి ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి ఒక 10 days హాలిడేస్ అనమాట. ఆ 10 days తర్వాత ఇవాళే బుక్స్ తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళకి మళ్ళీ 1 month సెకండ్ క్లాస్ కోర్స్ ఉంటుంది. ఏ టైంలో ఏది చేపిస్తామో అవే చేపిస్తామండి. అచ్చంగా మేము వీడియోస్ చేస్తున్నాం కదా అని చెప్పేసి చదువు అన్నీ మానిపించేసి వీడియోలోనే కనిపించదు పాప. సో ఇది కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అండ్ ఇవాళ సాటర్డే కాబట్టి మామయ్య శివ కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి అందుకే ఫ్యామిలీ టుగెదర్ అందరం బయటకు వెళ్తున్నాము. ఇంకా లంచ్ కూడా బయట చేయాలి. ఇప్పుడైతే నేను అలా రెడీ అయ్యి వచ్చేస్తాను. స్టే ట్యూన్, లెట్స్ గో. ఇవాళ మేము బయటకు వెళ్తున్నాం కానీ మాతో హరిని రావట్లేదు. ఎందుకంటే మేము హరిని స్కూల్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అత్తయ్య, నేను, శివ అండ్ రాలేదు. వెనక డిక్కీలో కొన్ని సామాన్లు పెట్టాం, కలర్ పెన్సిల్స్ అవి ఉంటాయి అనమాట. వెనకకి వెళ్ళి అసలు గాలాడదంటే మళ్ళీ దుప్పటి కూడా కప్పుకుంది. ఏం చెప్పాలి పిల్లకి. సో మామూలుగా అయితే వెళ్తున్నాము. పాలమూరు గ్రిల్ ఫస్ట్ అసలు అయినా ఎవరు వెళ్తున్నారు ఎక్కడికి? ఓన్లీ తాత నర్సరీకి వెళ్దామన్నారు. వాచెస్ సెట్ చేయించాలి. బార్బిక్యూ నేషనా? తినేవాళ్ళు కూడా అది ఆ కుల్ఫీ కోసం వస్తుంది. కుల్ఫీ కోసం డబ్బా తెచ్చావా? అన్నిటికీ మళ్ళీ డబ్బా ఉంటుంది శివ. ప్లాన్ లేకుండా బయటకు వెళ్తున్నాం, ఏం చేస్తామో చూడాలి. లూలు మాల్కి వెళ్దామా కన్నా? ఇప్పుడు దాకా లూలు మాల్ కి వెళ్ళలేదు. ఇవాళ వెళ్తే మనం మాల్ చూడక్కలే, వాళ్ళే చూపిస్తారంట. ఇప్పుడు ఎగ్జామ్స్ కన్నా అందుకే మనం ఎగ్జామ్స్ కి స్టేషనరీ ఏమైనా కావాల్సి వస్తుంది వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇంతకీ మనం ఎందుకు వెళ్తున్నాం? పని పట్టలేక టైం మళ్ళీ తర్వాత కుదరదు. మాకు చిన్న చిన్న షాపింగ్ బేబీ బాసినెట్లు పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. గుర్తుందా? దీన్ని 1921 days కు హరిని పుట్టిన 19th day కి మేము కాటమరాయుడు సినిమాకి వెళ్ళాము. ఇక్కడ కట్టేద్దాం మధ్య. ఇప్పుడు ఎలాగో 9 months నేను మోసాను కాబట్టి అప్కమింగ్ 9 months శివ మోస్తారు. 1 year శివ ఇప్పటిదాకా కూడా ఎత్తుకోమంటుంది.
బట్టలు చూస్తున్నారు, తాత ఏమో ట్రయల్కి వెళ్ళారు, నన్నేమో గేమ్స్ అని చెప్పేసి మోసం చేస్తున్నారు. ఏం చెప్పాలండి నేను? ఎప్పుడు వచ్చినా సరే నువ్వే బాగా ఆడుకున్నాను అంటున్నారు. ఇప్పుడు మీకే నిజం తెలిసిపోయింది కదా, అత్త కోడలు బాగానే ఉంటారు. బాయ్ హరిణి. హరిణి బాయ్. గో హరిణి. చేస్తుంది అనుకుంటా, లోపలికి వెళ్ళింది, అసలు రావట్లేదు ఇంకా బయటికి. వాళ్ళందరినీ పని చేసుకొని ఇవ్వకుండా ఏం చేస్తుందో. సే థ్యాంక్ యూ టు అక్క. బాయ్ హరిణి. ఉండిపోవచ్చు కదా ఇక్కడ. అవునా? మెక్డీ లోపలికి వెళ్ళి ఆమె ఫ్రెంచ్ ఫ్రైస్ ఆమె వేసుకొని వచ్చింది. నీ బర్గర్ నువ్వే చేసుకున్నావా? అబ్బా, దిస్ ఈజ్ ఫేక్. హరిని బర్గర్ హరిని చేసుకోలేదు. సో నేను హరిని మెక్డీలో తెచ్చుకున్నాము. ఓకే ఓకే. శివ బర్గర్ కింగ్కి వెళ్ళారనమాట. సో ఇవాళ అంతా హడావిడే. ఏంట్రా ఇంత చిన్న బర్గర్స్? ఇది వీళ్ళు ఊపర్ తెస్తానని అంటారు కదా. ఎవరది? ట్యాటూలు ఎవరున్నారు? మేము రావట్లేదు. నానమ్మ ఒక్కరే వస్తున్నారు. అది నువ్వు నేను నానమ్మ నువ్వు అది చెప్పు, జల్దీ చెప్పు. మేము హేమ్లీస్కి వెళ్తున్నాం. శివ ఇంకా మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్. కాసేపు ఇక్కడ కూర్చొని లెగో చేసింది హేమ్లీస్ కూర్చాక. మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా నేర్చుకోవాలి, నీది సమ్మర్లో ఫిక్స్ చేస్తే. వావ్ హరిణి. ఓకే ట్రై. అత్తయ్య మాతో రాలేదు, నిజంగా మాతో రాలేదు. ఫోన్ చేయి, మేము ఇద్దరమే వచ్చాం. ప్రామిస్ కన్నా. నానమ్మ తప్పిపోయారు, ఎటు వెళ్ళుంటారు. నైస్. బాగుందా పైనాపిల్? చాలా బాగుంది. One bite for me, mom, please. Eat this side. ఏదో ఈ బైక్ కొంటున్నాడంట, బైక్ కొంటాడంట. ఎల్లో కలర్ ఉందని మా ఆయనకు నచ్చింది. ఉన్నదే డ్రైవ్ చేయట్లేదు. మేము ఎక్కడికి వచ్చిన జ్యువెలరీ వదలదు కాబట్టి ఇందులో చూడడానికి. హరిణి డైమండ్ వద్దు. నేను హరిణికి డైమండ్ బుట్లు చూస్తున్నాను. ఇది చాలా బాగుంది, ఇప్పుడే పెట్టాను, చాలా బాగుంది. హరిణి ఇంకా శివ వెళ్ళిపోయారు కార్లోకి. మేము కొనేసాం ఇక్కడ. షాపింగ్ మాల్కి వచ్చి కూడా గోల్డ్ కొన్నారు, డైమండ్స్. మా వారికి రింగులు పిచ్చి. నాకు ఒక రింగ్. నా కోడలు గారు డిస్కౌంట్ ఇవ్వలేదు భయ్య. ఏమి సర్వీస్ చాలా బాగుంది, అదే అంటున్నా. టాలెంటెడ్. వీళ్ళిద్దరు తప్పించుకొని మేము గోల్డ్ షాపింగ్ చేస్తుంటే కార్లోకి వచ్చి ఇట్లా యాక్టింగ్ చేస్తున్నారు పడుకున్నట్టు. ఈ పిల్ల పడుకొని లేచిందంట. మరి
మాల్లోనేమో ఇద్దరు కొట్టుకుంటారు, ఇక్కడికి వచ్చినేమో నాన్న కుర్చీ అమ్మ కుర్చీ అనుకుంటూ ఉంటారు. మమ్మల్ని టార్చర్ చేశారు. చెప్పు. సో మేము శివ చూసావా మాల్ లో కూడా మేము డైమండ్స్ అండ్ గోల్డ్ షాపింగ్ చేసాం. మేము అందుకే నాకు రావద్దు షాపింగ్. మామయ్య దండం పెడుతున్నాడు. నేను నా కొడుకు ఏం కొనుక్కోలేదు. మావే కొనుక్కున్నారు. ఇంతకీ మావే ఏం కొనుక్కున్నారు శివకి తెలియదు అత్తయ్య. డాడీ ఉంగరం కొనుక్కున్నాడు. నేను ఒక్కనే 250 రూపాయలు పెట్టి బ్యాటరీ ఇది మొత్తం ప్రోత్సహించింది అత్తయ్య. మాకు అసలు ఆ షాప్ కి వెళ్ళి ఐడియా లేకపోయినా కూడా అత్తయ్య తీసుకెళ్ళి చూపించి ఇప్పుడు దాకా షాపింగ్ చేయించి బాగుంది కదా. ఎందుకు పడుతుంది అందుకే బాక్స్ లో పెట్టించారు. దిస్ ఈస్ మై డ్రీమ్. దేవుడి దగ్గర పెట్టి దాని తర్వాత అయితే నేను పట్టుకున్నాను కదా దండం పెట్టుకున్నాను. ఇంతకీ నీ బైక్ ఏమైంది కన్నా? అక్కడే ఉంది. చూసా అంతే. బర్త్డే కొనుక్కుంటున్నావా? చూద్దాం. కొంచెమైనా సిగ్గుందా? మొన్నే బ్యాంకాక్ వెళ్ళొచ్చావు. బండి మీద కాదు ఒక్కడే బ్యాంకుకి ఎందుకు వెళ్ళాడని అడగట్లేదు. నేను అడగట్లేదు అత్తయ్య. అండ్ ఎప్పుడు లేదు నాకు 10 సార్లు ఫోన్ చేశాడు అత్తయ్య. ఇక నుంచి అసలు చేయను, చేసిన మా ఆయన ఎక్కడికి జనరల్ గా నేను ఫోన్ చేసినా కూడా కట్ చేస్తాడు, లేదంటే తర్వాత మాట్లాడతాను మెసేజ్ చేస్తాడు. బ్యాంకాక్ వెళ్ళి మావి కూడా సోలో ట్రిప్ వెళ్తారంటారా? డాడీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టిస్తుంది. అత్తయ్య ఫోన్ చేయలేము. తాత, ఇది నాన్న, ఇది అమ్మ, ఇది పుట్టే వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి నేమ్ రాయలేదు. సో ఇది అనమాట నేను, ఇది మా నాన్నమ్మ. నాన్నమ్మ ఏంటి స్పెట్స్ పెట్టుకున్నారు? ఎందుకంటే టీవీ ఎక్కువ చూస్తారు కదా. సో క్యూట్ కన్నా. లవ్ ఫ్యామిలీ. లవ్ ఫ్యామిలీయా? హా. సో ఇది అక్కడ గుర్తుగా అందరం కలిసి ఒక ట్రిప్ కి వెళ్తున్నాం. ట్రిప్ కి వెళ్తున్నామా? ఇదిగో ఏంటి కన్నా ఇన్ని తెచ్చావు? అది పండుకి. ఓకే. ఇది